నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఈ వీడియోలో మనము సరికొత్త గ్రహ కలయిక, సరికొత్త యోగాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు చూసింటారు, కొంతమంది మాకు నరదృష్టి బాగా ఉందండి, ఏది పట్టుకున్నా జరగలేదు, అన్నీ ఆపోజిట్గా అవుతున్నాయి అంటారు. ఇంకా కొంతమంది దయ్యాలు పూని, మీరు ఎప్పుడైనా చూసారు ఎవరినైనా దయ్యాలు పూనిండేది? దయ్యాలు పూని విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు. వారిలో ఒక అతీతమైన శక్తి ప్రవేశించి ఉంటుంది. వాళ్ళు వారి వ్యక్తిత్వానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. సపోజ్ వారికి చదువు రాదనుకోండి, ఒక చదువు పట్టిన ఆత్మ వాళ్ళలో ప్రవేశిస్తే అన్నీ బాగా చదవగలుగుతారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, అలాగే గొంతు మార్చడం కూడా వీలవుతుంది. మగ దయ్యాలు పూనడం అనుకోండి, మగ గొంతుతో మాట్లాడతారు. ఇలా దయ్యాలు పూనడము అనేది మనకు ఒక నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇది నిజం. మీరు చాలా చోట్ల ఆంజనేయ స్వామి ఆలయాల దగ్గర ఈ దయ్యాలు పూని వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది మంత్రగాళ్ళ దగ్గర దయ్యాలు ఇప్పించే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్, గాన్గాపూర్లో చాలామంది ఉంటారు. వీళ్ళు చాలా విచిత్రంగా పైన నడిచేది, స్తంభాలు ఎక్కేది, ఊగేది, తల అల్లాడిచ్చేది, విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు. ఇది దయ్యాలు పూనడం అంటారు. అలాగే కొంతమంది మీద చేతబడులు జరుగుతాయి. చేతబడులు లేదా బాణామతి లేదా ఇంకా ఏదన్నా చెరుపు చేయడము, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు మంత్రగాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇలా చేతబడి చేశారండి మా మీదని. ఇలా మనం ఇవన్నీ జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ అందరికీ చేతబడులు పనిచేయవు, అలాగే అందరికీ దయ్యాలు పూనవు, అందరికీ నరదృష్టి ఉండదు. మన జాతకంలో కొన్ని కలయికలు మాత్రమే ఉండే వాళ్లకు ఈ నరదృష్టి అనేది చేతబడి అనేది, తర్వాత బాణామతి ఇటువంటి ప్రయోగించడము, దయ్యాల పట్టడం లాంటివి జరుగుతాయి. మన జాతకంలో ఏ గ్రహస్థితి ఉంటే ఇలాంటివి మన మీద ప్రయోగించబడతాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఒక వ్యక్తి శారీరకంగా దృఢంగా ఉండి, మానసికంగా కూడా దృఢంగా ఉండి, వారి జాతకంలో చంద్రుడు బలహీనంగా లేకపోతే, లగ్నం బలంగా ఉంటే, అలాగే కొంతమందికి దైవభక్తి బాగా ఉంటుంది చూడండి, అలాంటి వారికి ఇలాంటివి వారి శరీరంలో ప్రవేశించవు. చేతబళ్ళు కానీ, నరదృష్టి కానీ, దయ్యాలు పూనడం కానీ జరగదు. ఈ దయ్యాలు పూనేది అటువంటివన్నీ పాత బంగ్లాలకి వెళ్ళినప్పుడు కానీ, పాడుబడ్డ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదా శ్మశానాల మీదుగా వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంకా ఏదైనా కొంత పాడుబడిన ప్రదేశాలు కానీ, లేదా కొన్ని చెట్లు ఉంటాయి, చింత చెట్టు అటువంటివి, కొన్ని ఊరవతలు ఉండే చెట్లు, అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇవి వాళ్ళల్లో ప్రవేశిస్తాయి. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇది మనకు విచిత్రంగా ఉంటుంది, కానీ ఇవి జరుగుతున్నాయి. మరి ఇంతమంది దయ్యాలు పట్టేవాళ్ళు ఎలా వస్తారు? ఒకరిద్దరు కాదు కదా, గాన్గాపూర్ వెళ్ళి చూడండి, మీరు చాలామంది ఉంటారు. మరి అంతమందికి దయ్యాలు పడతాయా? ఈ పట్టినోళ్ళంతా కాస్త దైవభక్తి తక్కువ ఉండేవాళ్ళు, మానసిక బలహీనతలు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు చూడండి. ఇది ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇలా పట్టడానికి కారణం అనేది మన జాతకంలో కొన్ని గ్రహాల కలయిక ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు మన జాతక చక్రంలో శని రాహువులు లగ్నంలో ఉంటే ఆ లగ్నానికి పాపులై
శని రాహులు లగ్నంలో ఉండి శుభదృష్టి లేకపోయినా అది ఒక కారణం. లేదా శని ఒక్కడే లగ్నంలో ఉండి చాలా పాపగ్రహాలు శనిని చూస్తూ ఉన్నా శుభదృష్టి లేకపోతే ఆ లగ్నానికి శని పాపై ఉండాల. అలాగే శని రవి కలిసి ఉన్నా, కుజ శని కలిసి ఉన్నా, కుజ శని కలిసి ఉన్నా, లేదా రవి శని కలిసి ఉన్నా, కుజ శని కలిసి ఉన్నా, ఈ గ్రహాల కలయికకు శుభగ్రహ దృష్టి లేకపోతే అప్పుడు కూడా వారికి ఈ నరదృష్టి అనేది సోకుతుంది. ఈ జాతకులకు మాత్రమే ఈజీగా సోకుతుంది నరదృష్టి అనేది. అలాగే ఆ జాతకంలో మళ్ళా చంద్రుడు బలహీనంగా ఉండాలి. ఆ లగ్నానికి పాపై చంద్రుడు కూడా బలహీనంగా ఉంటే మనసు ముఖ్యం. ఇవన్నీ ఈ పరిస్థితులు నెగిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశించాలంటే చంద్రుడు బాగలేకపోవాల, మనస్సు బలహీనంగా ఉంటేనే ఇవి ప్రవేశించేది. కాబట్టి చంద్రుడు ఆ లగ్నానికి పాపై బలహీనంగా ఉండాలి, లేదా శుభుడైన నీచపడ్డం కానీ, పాపగ్రహాల మధ్యలో ఉండడం కానీ, శనితో కలిసి ఉండడం కానీ జరిగి ఉండాల. అలా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ కలయికలతో పాటు అంటే లగ్నంలో శని రాహువుల కలయిక కానీ, లేదా శని లగ్నంలో ఉండి పాపగ్రహాలు ఎక్కువ చూస్తూ ఉండి, లేదా కుజశనులు కానీ రవిశనులు కానీ లగ్నంలో ఉండి పాపగ్రహ దృష్టి శుభగ్రహ దృష్టి లేకపోయి అదే లగ్నాలకు చంద్రుడు పాపయ్యి, లేదా శుభుడైతే నీచపడి ఉండి శనితో కలిసి ఉన్న, లేదా చంద్రుడు బలహీనంగా ఉన్న ఆ లగ్నానికి పాపయ్యి, అటువంటి జాతకులకు మాత్రమే ఈ నరదృష్టి అనేది సోకుతుంది ఈజీగా. అందరూ వానికేం అట్లుండాడు ఇట్లుండాడని నరదృష్టి పెడతారు. దాంతో వారికి ఆ ప్రభావం నెగిటివ్ ఎనర్జీ పడి వాళ్ళు డెవలప్మెంట్ కాలేరు. అలాగే చేతబడులు, బాణామతులు, చిడుపు చేయడము, ఇలాంటివన్నీ ఇలాంటి బలహీనుల మాత్రం మీద ప్రయోగించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ మీద, లగ్నం బలంగా ఉండి చంద్రుడు బలంగా ఉండే జాతకులు ఉంటారే, వారి మీద వీళ్ళు ఎంత చేసినా ప్రయోగం చేసినా ఫలించం. ఈ దయ్యాల పూర్ణం కూడా అలాంటిదే. మనకు మనస్సు బలహీనంగా ఉండాలా, లగ్నం బలహీనంగా ఉండాలా, ఆ గ్రహ కలయికలు ఉండాలా. ఉంటే వారికి దయ్యాల పూర్ణం జరుగుతుంది. గాలి సోకడం అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈ విధంగా ఈ గ్రహ కలయికలు ఉంటే చంద్రుడు కూడా బలహీనంగా ఉంటే మాత్రమే వస్తాయి. గ్రహాలు కలిసినంత మాత్రాన మళ్ళా వస్తాయని కాదు. చంద్రుడు కూడా బలహీనంగా ఉండాల, లగ్నము బలహీనంగా ఉండాల. ఉంటే అప్పుడు ఇలాంటివి ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని జాతకాలు కూడా ఇచ్చాను, గమనించండి మీరు ఎలా కలయిక ఉంటుందనేది. ఇది పిశాచ యోగం అంటాం. దీన్ని పిశాచ యోగం అంటాం. అంటే పిశాచాలు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడం అని అర్థం. పిశాచ యోగం అంటే ఇదే. శని రాహువులు లగ్నంలో కలిసి ఉన్న, శని లగ్నంలో ఉండి పాపగ్రహాలు చూస్తున్న, కుజశనులు కానీ రవిశనులు కానీ లగ్నంలో ఉండి చంద్రుడు బలహీనంగా ఉన్నా దాన్ని పిశాచ యోగం అంటాము. వారికి మాత్రమే ఇవి జరుగుతాయి, మిగతా వారికి జరగవు. లగ్నంలో ఈ గ్రహాలు ఉన్నా చంద్రుడు బాగుంటే మళ్ళీ జరగవు. చంద్రుడు కూడా బలహీనంగా ఉండాల. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఆన్లైన్ ద్వారా మీలో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా, వాస్తు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.